హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో ఓప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. ఈ ఓప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్లో 3 మొబైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఓప్పో ఫైండ్ ఎక్స్9 ఒకటి, అలాగే ఓప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో అండ్ ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా అని చెప్పొచ్చు. ఈ 3 మొబైల్స్ అయితే మనకి లాంచ్ అయితే కాబోతున్నాయి. ఈరోజు మనం ఓప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం అనుకుంటా మనకి ఓప్పోలో ఇలాంటి కిల్లర్ మొబైల్ అయితే లాంచ్ అవ్వడము. నేను ఎందుకు కిల్లర్ మొబైల్ అన్నానంటే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. మనకి మెయిన్గా ఈ ఓప్పో ఫైండ్ ఎక్స్9 ప్రోలో ఇంప్రూవ్ చేసింది ఏమంటే కెమెరాస్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేసింది ఏమంటే 200 MP టెలిఫోటో కెమెరా వీళ్ళు ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. ఇదే ఇక్కడ బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. బ్యాటరీ అనమాట, వెరీ లాంగెస్ట్ బ్యాటరీతో రాబోతుంది. 7500 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. అనదర్ ఇంపార్టెంట్ చేంజ్ ఫీచర్ ఏమంటే మనకి ఇక్కడ ఇది మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది అనమాట. సో మనకి ఇలా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ ఓప్పో ఫైండ్ ఎక్స్9 ప్రోలో ఇంప్రూవ్ చేశారనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇక మనం ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. డిస్ప్లే కూడా చాలా క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. సో క్వాలిటీ అంటే ఎలా అంటే మనకి ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ సో మనకి చాలా స్లిమ్మెస్ట్ ఉన్నాయి అనమాట. అంటే మనకు ఒక ఐఫోన్ చూసే ఫీలింగ్ అయితే ఉండదు ఈ డిస్ప్లే చూస్తే. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ ఇది. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఆర్ అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు. ఇది డెవిల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. సౌండ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్తో రాబోతుంది. 8.3 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కదా, ఎందుకంటే ఇందులో వాడిన కెమెరా సెన్సార్స్ బ్యాటరీ అనేది బ్యాటరీ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక్కడ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 223 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. డిజైన్ అయితే బాగుంది, కానీ కాకపోతే మనకి చాలా బ్రాండ్స్ ఇదే డిజైన్ వస్తున్నాయి అనమాట. చాలా బ్రాండ్స్ అంటే రీసెంట్గా నేను OnePlus 15 రివ్యూ చేశాను అనమాట. సేమ్ ఆ మొబైల్ కూడా ఇదే డిజైన్ పెట్టారని చెప్పొచ్చు. డిజైన్ కొంచెం మినే పెట్టుకు ఉండాలి, కాకపోతే ఈ డిజైన్ కూడా బాగుంది అనమాట. చాలా బ్రాండ్స్ ఈ డిజైన్ అయితే కాపీ కొడుతున్నాయి. సో మినిమం డిజైన్లో కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది మొబైల్ చూసేదానికి అవుట్లుక్ పరంగా. కానీ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.78 ఇంచెస్ LTPO ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. చాలా బాగుంటుంది మనకి LTPO డిస్ప్లే అంటే యాక్చువల్గా. ఇక్కడ 150 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా చూడండి, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా డాల్బీ విజన్ ఫీల్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మీకు ఏదైతే మూవీ సపోర్ట్ చేస్తుందో డాల్బీ విజన్కి ఆ మూవీలో మాత్రమే ఈ డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే చూడగలరు అనమాట. ఇక్కడ HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి HDR VVID కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇక్కడ మనకి మాక్సిమం 3600 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా L1 సపోర్ట్ ఉంది అనమాట. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, మీరు ఈ వెబ్సైట్స్లో మీరు కంటెంట్ అనేది చాలా బెటర్గా చూడొచ్చు అనమాట. మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2K కానీ లేకపోతే అల్ట్రా HD క్వాలిటీలో మీరు చూడొచ్చు అనమాట ఈ వెబ్సైట్స్లో మూవీ క్వాలిటీని. డిస్ప్లేలో స్పెషల్ ఫీచర్ ఉంది. ఇక్కడ మనకి అల్ట్రా HDR ఇమేజ్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 9500 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 3 nm బిల్డెన్ ప్రాసెసర్. ఇక్కడ మనకి LPDDR5X రాబోతుంది. UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా అడ్వాన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ కూడా మనకి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పి మేజర్ మీరు గేమింగ్ పర్పస్ కి లేకపోతే మల్టీ టాస్కింగ్ యూజ్ చేసుకున్నా కూడా మీకు ఒకటి చాలా బెటర్గా పర్ఫార్మ్ చేయగలదు ఈ ప్రాసెసర్ అనేది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది కలర్ OS 16 అయితే రాబోతుంది అనమాట. ఒకవేళ అప్డేట్ వచ్చింటే త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉండదు లాస్ట్ అప్డేట్కి. మీరు చూసి కామెంట్ చేయండి. కెమెరా విషయానికి వద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 15 పిక్చర్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరాలో OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెపేషన్ కూడా చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది. 23 mm ఫోకల్ లెంత్ వరకు అయితే జూమ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మనము మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 120 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు విత్ డాల్బీ విజన్ లో అనమాట. సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. 200 MP పిక్చర్ అని చెప్పొచ్చు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనమాట. నాకు తెలిసి కెమెరా డిపార్ట్మెంట్ లో ఇదే వెరీ బిగ్గెస్ట్ కెమెరా ఫీచర్ అని చెప్పొచ్చు. 200 MP టెలిఫోటో అంటున్నారు కాబట్టి మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని ఫొటోస్ అయితే మాత్రం చాలా హైయెస్ట్ క్వాలిటీలో తీసుకోవచ్చు అనమాట. అస్సలు మీరు ఊహించలేరు అటువంటి ఫొటోస్ అయితే ఇది కవర్ చేయగలదు టెలిఫోటో కెమెరా అనేది. 70 mm వరకు అయితే ఫోకల్ లెంత్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అంటే మీరు ఈ 70 mm ఫోకల్ లెంత్ యూజ్ చేసుకుని కూడా చాలా జూమ్ చేసుకొని లాంగ్లో ఉన్న ఫొటోస్ని చాలా క్లియర్గా అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలదు. సో మెయిన్గా టెలిఫోటో కెమెరా ఇంటెన్షన్ కూడా అదే అనమాట. లాంగ్లో ఉన్న ఫొటోస్ని చాలా డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మనకి టెలిఫోటో కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి కెమెరాకి సెపరేట్గా ఒక కెమెరా కిట్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అంటే మనము ఈ కెమెరా కిట్ అటాచ్ చేసుకొని ఇంకా మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట.
యాక్చువల్ మనకి డిఫాల్ట్‌గా జూమ్ ఉంటది మొబైల్‌లో. బట్ మనకి ఇంకా ఎక్కువ జూమ్ చేసుకొని ఇంకా లాంగ్‌లో ఉన్న ఫోటోస్‌ని ఇంకా చాలా డీటెయిల్‌గా అయితే క్యాప్చర్ చేయగలదు ఈ కిట్ యూజ్ చేసుకొని. ఈ కిట్ మనము సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఫస్ట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. మీరు ఫ్రంట్ కెమ్ యూజ్ చేసిన కూడా ఫోటోస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 50 ఎంపీ అంటే ఫోటోస్ అయితే చాలా బెటర్‌గా అవుట్‌పుట్ అయితే వస్తుందని చెప్పొచ్చు ఫ్రంట్ ఫోటోస్. అలాగే మనకి ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్తాను. చాలా బెటర్ కెమెరా ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. కెమెరాస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. 7500 ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారనమాట. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. ఇది మనకి సిలికాన్ బ్యాటరీతో రాబోతుందనమాట. సిలికాన్ బ్యాటరీలు తెలిసిందే కదా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేటివి చాలా లాంగ్ వస్తాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ 80 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాదు ఇక్కడ 50 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 50 వాట్స్ అంటే ఇంకా మనకి వైర్లెస్‌గా కూడా ఛార్జింగ్ చాలా ఫాస్ట్‌గా ఎక్కుతదనమాట. సో, మీకు వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఒక ఐడియా ఉంది కదా! అంటే మీరు ఐఫోన్‌లో చూసారు కదా వైర్లెస్ ఛార్జింగ్ ఎలా ఉంటదో. సేమ్ అదే స్ట్రక్చర్ అనమాట ఇక్కడ కూడా. అలాగే 10 వాట్స్ వరకు అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్‌గా ఈ మొబైల్‌లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కదా! 7500 ఎంహెచ్ బ్యాటరీ అంటే వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ కాబట్టి ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కి అయితే చార్జ్ చేయొచ్చనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఫీచరే. సో, ఇంక ఓవరాల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే మనం కవర్ చేసామనమాట. మనం ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ చూసినట్టయితే కెమెరాస్ అనమాట. కెమెరాస్ గురించి నేను పర్టిక్యులర్‌గా చెప్పనవసరం లేదు. మీకు ఈ పాటికి తెలిసి ఉంటది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 7500 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. ఇది సెకండ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. ఇంకా చూసినట్టయితే డిస్‌ప్లే అనమాట. ఇది ఎల్టీపీఓ 1.5K రెజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డిస్‌ప్లేలో కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఇలా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ మనం మాట్లాడుకోకపోతే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతదనమాట. కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా చూసుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో, ఇవాల్టికి ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.